హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనిలు వ్లాగ్స్. నేను మీ నిల్మని. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ రోజు మేమేమేం చేసామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరూ ఈ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ వీడియోలో నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్న శారీ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 460 రూపీస్ అండి. ఈ శారీ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదండి. కంపల్సరీగా శారీ అయితే ఇంటికి వస్తుంది. నేను వీడియోలో పెట్టే శారీస్ ఆర్డర్ పెట్టాలి అంటే నేను టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదండి. సో ఆ వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన శారీ పిక్ని సెండ్ చేయండి. అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. శారీస్ అన్నీ కూడా క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నాయి కస్టమర్స్ నుంచి. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారండి, బట్ వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. న్యూ ఇయర్ అనగానే మనం ముందుగా చేసే పని ఏంటంటే ఇంటి ముందు ముగ్గేసుకుంటాం కదండి. సో నేనైతే ముగ్గు ఇలా వేసుకున్నాను ఈ సంవత్సరం. నేను ముగ్గేస్తే మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి. సో అలాగే ఈ ముగ్గులో హ్యాపీ న్యూ ఇయర్ అని తనే రాసింది. తను ఇలా రాయడం ఫస్ట్ టైం అనమాట. ముగ్గేయడం కంప్లీట్ అయ్యాక కేక్ కట్ చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ నేను ఇంట్లో తయారు చేసిన కేక్తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నామండి. బట్ ఈసారి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు టైం సరిపోలేదు. సో ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదండి. అందుకనేసి కొంచెం బిజీ అయిపోవడం వల్ల నేను కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేకపోయాను. సో అందుకనేసి బయట నుంచి కేక్ తెప్పించుకొని కట్ చేసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్లో మా బాబు కూడా ఉన్నాడు, బట్ ఈసారి తను లేడు. సో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇదండి. ముగ్గేయడం కంప్లీట్ అయ్యాక ఎగ్జాక్ట్లీ 12 o'clockకి కేక్ కట్ చేసుకున్నాము. నైట్ కేక్ కటింగ్ అయిపోయాక నెక్స్ట్ డే అంటే 1st తారీఖున ఇలా రెడీ అయ్యానండి గుడికి వెళ్ళడం కోసమని. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజు గుడికి అయితే కంపల్సరీగా వెళ్తూ ఉంటాము. గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక అనుకోకుండా ఖమ్మం వెళ్ళాల్సి వచ్చిందండి. సో ఖమ్మం అయితే బయలుదేరాక అమ్మ వాళ్ళు కూడా ఖమ్మం షాపింగ్కి వచ్చారని తెలిసింది. సో అమ్మ వాళ్ళతో కలిసి గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము. అమ్మ కోసం గోల్డ్ కొన్నాము. గోల్డ్ షాపింగ్కి మా చెల్లెలు, అలాగే మా మరదలు, మేము, అమ్మ, నాన్న అందరం కలిసి వెళ్ళాము. ఆ డే మొత్తం మేము గోల్డ్ షాపింగ్కి, రెస్టారెంట్కి వెళ్ళడం, అలాగే డీమార్ట్కి వెళ్ళడం, ఇవన్నీ సరదాగా గడిచిపోయాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా న్యూ ఇయర్ రోజు ఇలా అనుకోకుండా సడన్గా కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది.
750 ml डाल रहे हो